హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే చిరాల విలేజ్లో జిన్నారం కాలనీలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఇంటికి వచ్చి ఇక్కడ చేతబడి చేసినట్లు కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఇప్పటికే అతని పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అంటున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు వీళ్ళ ఇంటికి వచ్చాడు, ఎందుకు ఇక్కడ చేతబడి చేశాడు, దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా పూర్తి సమాచారం ఉంది. పోలీసులు కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అయితే మరి అమ్మ నమస్తే. వచ్చిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా, ఐడియా ఉందా? వచ్చిన వ్యక్తి అంటే మాకు పగున్నాడు ఆడు. ముందు అతనికి మీకు పగలున్నాయా? కొంచెం ఉన్నాయిలే, పగలతోటి అట్లా అయింది. దానికి ఏదో కావాలా మాకు, ఇట్లా మేమందరం లేవకుండా చేయాలి, మమ్మల్ని ఏదో చేయాలన్న కుళ్ళుతోటే వాడు చేసిండు, కావాలనే చేసిండు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఈ వారం శనివారం రాత్రి, శనివారం 11 కూడా కాలేదు, 10:40కే. 10 ఫస్ట్ బుధవారం చేసిండు. బుధవారం చేస్తే శుక్రవారం మా వాళ్ళు సీసీ కెమెరా ఫిట్ చేసారు. వీడు శనివారం నైట్ చేసిండు ఇట్లా. ఆదివారం నాడు పోలీస్ స్టేషన్, ఆదివారం బోనాలు ఎవరు పట్టించుకోరు, అంతటా బోనాలే కదా, ఎవరు పట్టించుకోరని సోమవారం నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, కేసు పెట్టినాం, వచ్చినాం. ఆయనే మేము పట్టి వాడిని అది చేస్తాము, మీ ఇంటి వైపు కూడా రాకుండా చేస్తామని మళ్ళీ మాకు ఎస్ఐ ఫోన్ చేసిండు. ఎస్ఐ లక్ష్మణ్ అని ఫోన్ చేసిండు ఆయనే. అందుకనే మేము జర గమ్ము నూకున్నాం. ఇంకా మరి ఇది ఇక్కడ బంద్ చేసి ఇంకేం ప్రయత్నిస్తాడో మనకు తెలియదు కదా. ఏదైనా వాందే బాధ్యత మాకు. మేము 5 మంది ఉంటాము. మేము మా ఇంట్లో మా చెల్లె కొడుకుంటాడు, నా కొడుకులు 2, మేము భార్య భర్తలు. మాకు ఏదైనా వాందే, వాని పేరే చెప్తా నేను, వాని పేరే చెప్తాను. పగలు ప్రతీకారాలు ఏంటో తెలుసుకోవచ్చా మేము? పగలు ప్రతీకారాలు అంటే కొన్ని ఉన్నాయి, అవి చెప్పకూడదు, చెప్పేటి. అవి బయటకు వచ్చినప్పుడు కూడా వస్తాయి, దాని తర్వాత వాడు బయటకు వస్తే చెప్తాం మేము. కావాలన్నప్పుడు ఏ టైంలో వచ్చి ఇక్కడ అతను చేశాడు? 10:50కే శనివారం చేసింది. అయితే 10 నైట్ టైమా, డే టైమా? నైట్ టైమే పడుకున్నాం. నేను పొద్దుంతా పనికి పోతా, అప్పటిదాకా బయటనే తిరిగినాం. మేము పోయి పడుకున్నాం అంతే. ఇంకా మా చెల్లి కొడుకు అయితే పడుకొని కూడా వండుకోలే, వాడు టీవీ చూస్తుండు. వీడు సౌండ్ లేకుండా కుక్క అరుస్తుంది, ఆ కుక్కకి ఏం చేసిండో తెలియదు. వాడు చల్లగా అయిపోయింది, అది వాని దగ్గరికే పోయింది. అతను వచ్చినప్పుడు మాత్రం లోపలికి రానియదు, అది సహజంగా కప్పను కూడా పైకి ఎక్కనియదు, అది మురిగేస్తుంది. ఇక్కడ 2 సార్లు 3 సార్లు పాములు చంపినాం, అది అరిస్తేనే. అట్లా అరిసే కుక్కను గమ్మున చేసిండు వాడు, చేసి పక్కకి వేసేసిండు. మాయలో పడింది, కుక్క పడిపోయింది. మాయలో పడిపోయా ఏమనుకుంటా తోక జాడించుకుంటా వాని వైపు వెళ్ళింది. వీడియోలో చూస్తారు కదా, అదే లెవెల్గా జరిగింది వాంది. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడైనా జరిగాయి? ఇదే ఫస్ట్ టైం మీ ఇంటి దగ్గర? అంటే మా ఇంటి దగ్గర అయితే ఇదే రెండోసారి అన్నట్టు. బుధవారము ప్లస్ మళ్ళా అది శనివారం 2 సార్లు జరిగింది ఇది. అంతవైపు మనకు తెలియదు. కాలనీలు ఎన్నో అవుతున్నాయి, రోడ్డు మీద ఎన్నో అయితే అవన్నీ మనం నమ్మం కదా, మన ఇంటి ముందు మనమే నమ్ముతాం. ఇప్పుడు మీరు దీన్ని నమ్ముతున్నారా? ఇక నమ్ముతున్నారంటే అది నమ్మకసంగా చేసిండు కాబట్టి నమ్మాలనిపిస్తుంది నాకు. నమ్మకుంటే అవన్నీ ఎట్లా చేస్తాడు? నమ్ముతున్నాం. ఆ రోజు నుంచి మరి నేను 2 రోజులు నేను డ్యూటీకి కూడా పోవడం లేదు. నేను డ్యూటీకి వెళ్తా భయంతో, జ్వరము, ఒళ్ళన్ని నొప్పులు, అంత పడిపోయినట్టే ఉంటున్నా. నేను లేస్తలేను కూడా. కావాలంటే ఇక్కడ ఎవరినైనా, నేను డ్యూటీకి కూడా పోతలేను. చూపించుకున్నారు హాస్పిటల్ చూపించుకున్నా. చెప్పారా అంటే మీ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి? మనకు భయంతో ఎట్లుంటొచ్చిన, నాకు ఫుల్ భయం. అంత డోరుకు వేసినాక ఎవరికైనా భయపడకుండా ఉంటారా? మా పిల్లోడైతే 2 రోజులు జ్వరం వచ్చి పన్నాడుగా, ఇప్పుడు లేచిండు. వాడు డోర్ తీసే వరకు వాడు ఆ రోజు దొరికేటోడు. ఆడికి షాక్ లెక్క అయింది, వాడు కడప దాటలేకపోయింది, లేకపోతే అప్పుడే గల్లబట్టి గుంజుతుంటే వాడిని. దాన్ని భయపడి వాడు రాలేదు, అంతే. ఇక్కడ మీ గల్లీ వాసుల దగ్గర నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇక దీనికి సంబంధించిందంటే వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కదా. మన గురించి ఏమనుకుంటారో, వాళ్ళ గురించి ఏమనుకుంటారో మనకు తెలియదు. నా పరిస్థితి అయితే ఇది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అంటే సాధారణంగా ఇలాంటి ఈ తంత్రాలు మంత్రాలు ఎక్కువగా హిందువులను నమ్ముతారు. వాళ్ళు నమ్మరు, పసుపు కుంకుమ ముట్టుకోడు. ఆడ అసలైన తుర్కోడు అయితే ముట్టుకోడు. వాళ్ళ అమ్మ నాన్న అసలైన తుర్కోళ్ళు కారో అవునో మనకు తెలియదు. నిజమైన వాళ్ళు అయితే ముట్టుకోరు. ఆడు తుర్కోడాయి కూడా ఈ ప్రయత్నించండు. మరి మాకు ఇంకెందుకు మీకు భయం? మాకు భయం ఏం లేదు, వాని గురించి భయం ఏం లేదు. ఏదో మాకు దేవుడు ఉన్నాడు అనుకున్నా, మేము దేవుడినే బేరం వేసుకున్నా, మేము దేవుడినే మొక్కుకొని ఒక్కుంటాం. వాని గురించి వాడు ఏం చేసుకున్నా మాకేం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నా భయం, మేము 5గురం ఉంటాం. మా 5గుట్ల ఎవ్వరికి ఏది ఆయన అయినా వాడే బాధ్యత. ఎక్కడనైనా కొట్టినా తిట్టినా ఇది మానేసి ఇంకే ఇలా ఈ క్రియేషన్ కాకుండా ఇంతకుముందు వ్యక్తిగతంగా ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన కొట్టడం కానీ అట్లా? లేదు, ఫస్ట్ టైం
ఫస్ట్ టైం ఇది మానేసి ఇవన్నీ బయట తెలుస్తున్నాయి కదా అని మానేసి ఇంకేదన్నా మాకు అయోజకారం జరిగితే ఏదైనా బయట మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరినైనా ఏదన్నా అన్నాడంటే వాడే బాధ్యత, ఇంకెవ్వరు గారు. వాడే బాధ్యత, దేనికైనా వాడే. సాధారణంగా అంటే ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందని కాదు, ఇక్కడ మీ ఈ జిన్నారం కాలనీ ఇది ఇందిరానగర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రజల రాకపోకలన్నీ కూడా నైట్ టైం కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇప్పుడే ఇక్కడ జరగడం, లోపల రోడ్ మీద ఎన్నో చేసుకుంటారు, ఈ లోపలికైతే ఎవ్వరు రాలే ఇంతవరకు. అంటే రోడ్డు మీద చేసుకుంటారు అంటున్నారు, రోడ్డు మీద క్షుద్ర పూజలు చేస్తారా? అక్కడ మన బస్ స్టాప్ దగ్గర చేస్తారు, ఎవడు చేస్తాడో తెలియదు. ఈడైతే మా ఇంటికి వచ్చిండు కాబట్టి తెలిసింది, బస్ స్టాప్ దగ్గర కంపల్సరీ చేస్తారు. మరి బస్ స్టాప్ దగ్గర చేసినప్పుడు మీ బస్తీ వాళ్ళు ఎవరు ఏం చేయాలి, ఆడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అంటే పిల్లలకి ఏదైనా జ్వరాలు వస్తే ఏం పెడతారు చూసారా? ఏం పెడతారు అసలు? ఎప్పుడైనా ఏదో ఒకటి చేసిపోతుంటాడు, ఆడు కొబ్బరికాయ కొడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఎవరు చేస్తాడో మనకు తెలియదు. బస్ స్టాప్ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మేము రోడ్ గురించి పట్టించుకోలే, నా ఇంటి గురించి నేను పట్టించుకున్నా, అంతేనా. రోడ్ గురించి నేను పట్టించుకున్న హక్కు నాకు లేదు. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదైతే క్షుద్ర పూజ చేశాడో దాని గురించి మీరు ఇంకా భయంలో ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. నాకు భయం ఉంది, నాకు ఎప్పుడైనా ఇంకా ఆ భయం పోలేదు. నాకు డైరెక్ట్ చూసినాం, ఇంటి ముందు చూసినాం కాబట్టి నాకైతే ఆ భయం పోలేదు. నేను అందరం వాళ్ళందరూ చూసిరు, వ్యక్తులు అందరూ చూసి అందరూ పక్కకు అందరూ చూసిరు, మా ఇంటి ముందు ఆయననే అంతే. మాకైతే ఏ హాని కలిగి సపోర్ట్ ఉందా? పొన్ని జరిగింది సపోర్ట్ ఉందా? కాలనీ ఎందుకు సపోర్ట్ లేదు, మాకు సపోర్టే ఉంటారు. మా కాలనీ వాళ్ళందరూ ధైర్యం చేసి మీకు వాళ్ళు సహాయం చేయడం కానీ ముందుకు వస్తున్నారా? కంపల్సరీ చేస్తారు. నాకు ధైర్యం లేరని అనుకోరు, నా పిల్లలు ఉన్నారు, నా 2 పిల్లల ఫ్రెండ్స్లు ఉన్నారు, వాళ్ళందరూ నాకు సాయం చేయగలుగుతారు, ఏదైనా చేస్తారు. నీకెలా తెలిసింది అసలు? నువ్వు ఎట్లా చూసినావు? సీసీ కెమెరాలో బ్లింక్ అవుతుంది, అది మోషన్ వస్తే మెసేజ్ వస్తుంది. మా అన్న కాల్ చేసి చెప్పాడు. నీకు మెసేజ్ వచ్చిందా? అది మోషన్ అక్కడ మనిషి కదులుతున్నప్పుడు మెసేజ్ వస్తుంది, అది మా అన్న చూశాడు. మా అన్న చూసి నాకు కాల్ చేసి నేను వచ్చిన డోర్ తీసిన బయటికి పోదామనేసరికి గడప కాడ గుడ్డు వాళ్ళు కొట్టారు. అది గుడ్డు పగలు కొట్టారు, అందుకే దాటలేదు, లేకపోతే వాళ్ళు పట్టుకుంటుండే మేము. అంటే భయపడి దాటలేదా? భయపడి దాటలేదు. డోర్కి బొమ్మ ఉంది ముంగట, అసలు గొల్లానికి తగిలిచ్చాడు, చూపిస్తాను మీకు. అంటే నేను చూడడం ఒక ఉరి టైప్ లో పెట్టాడు అని చూసాను నేను. అవునవును, అది. అంటే నువ్వు చదువుకుంటున్నావా? మరి నువ్వు నమ్ముతున్నావు ఈ సంఘటన ఇక్కడ మీ ఇంట్లో జరిగిందని? నమ్ముతున్నామంటే ఏం చేస్తామని చెప్పలేము. ఏదన్నా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు కదా. మంచి జరిగిందంటే నమ్మకం లేదు, చెడు జరిగిందంటే నమ్మొచ్చు కదా. అంటే సాధారణంగా ఈ చాతుబడులు కానీ క్షుద్ర పూజలన్నీ కానీ ఎవరన్నా హింసించడానికి, చంపడానికి వాటికి చేస్తారని ఎక్కువగా నేను విన్నా ఇప్పటివరకు బయట. నువ్వేమంటావు? ఏమనేది మనకు తెలియదు. అది అప్పటికే నీకు ఒక 2 days నుంచి జ్వరం అంట కదా, చాలా భయం. దానికి సంబంధించి నువ్వు భయపడ్డావు కదా? ఎందుకంటే విజువల్ చూసిన నేను, మన ఫోన్ లో చూసింది వేరు, డైరెక్ట్ గా చూసింది వేరు. అట్లా డైరెక్ట్ గా అంటే ఏమన్నా సూదులు గుచ్చడం అట్లాంటి చేస్తారా? మేకులు వచ్చింది బొమ్మకి మేకులు వచ్చినాయి, 2 కడప కాడ నిమ్మకాయలకి మేకులు వచ్చినాయి, పసుపు కుంకుమ వేసి ఉన్నాయి. అవన్నీ చూసినాక ఇంక భయపడారు ఎవరన్నా అలా. మీరు చెప్పండి అమ్మా క్లారిటీగా, అసలు మీరు చూసారా? అది రేర్ గా చూసారా? అంటే వీడియోలో కాకుండా మీకు ఏం కనిపించింది? మాకు గుడ్డు నిమ్మకాయలు కూడా మొలలు కొట్టి, బొమ్మకు కూడా మొలలు కొట్టి పెట్టిండు. అవన్నీ పెట్టినప్పుడు మనకు భయం అయ్యేదా? భయం కంపల్సరీ అవుతుంది కదా. మరి ఇంకా ఇవి నమ్మము కావచ్చు కానీ భయం అయితే ఉంటుంది కదా. నమ్ముతామో నమ్మమో అది వెనక సిరి సంగతి. ఇప్పుడు మా అబ్బాయి అన్నట్టు మంచి అయితే మంచి, చెడు అయితే చెడే. ఇప్పుడు వారం అవుతుంది, ఇంకెప్పుడు ఏం చేయాలనుకుంటాడో వాడు, మాకేం తెలుసు. ఇది మానేసి ఇంకేది చేయాలంటే ఇట్లా భయపడ్డారు కదా, దీనికి సంబంధించి ఎవరన్నా స్వామీజీని కలవడం అట్లాంటి ఏమైనా చేశారా? వెళ్ళినాక చెప్తా. ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్తా. నేను వెళ్ళాలని నాకు కూడా అనిపిస్తుంది కదా, వెళ్ళాలి. మా అబ్బాయి రాలేదు, వాడు వచ్చినాక వెళ్తా నేను. ఎవరు ఇంకొక ఇతను కాకుండా వేరే అబ్బాయా? మా పెద్ద అబ్బాయి. అతను మీతో పాటు ఉంటాడా? నాతో పాటు ఉండడు. ఆయన చెంచాబాద్లో డ్యూటీ చేస్తాడు. చెంచాబాద్లో అక్కడే డ్యూటీ చేస్తాడు. 5 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉంటాడు. శనివారం వస్తాడు, ఆదివారం ఉంటాడు, సోమవారం వెళ్ళిపోతాడు. ఆయనతోటే పగ, వాడే పగ మనకి. వాడు పెద్ద అబ్బాయి పగ. శనివారం ఇంటికి వస్తాడని తెలిసి ఆ ప్రయోగం చేసిండు. ప్రతి శనివారం వస్తాడా మీ అబ్బాయి? శనివారం వస్తాడు, ఆదివారం ఉంటాడు, సోమవారం మార్నింగ్ యాజ్ యూజువల్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ రోజు వచ్చాడు రాలేదా? ఆ రోజు రాలేదు, మంచి కోసం రాలేదు. ఇక మీరైతే భయపడుతున్నారు.
భయపడుతున్నాం మేము. ఇంకా నాకు ఇప్పటికి కూడా షాక్. పోలీసులు ఏం చెప్పారు మరి? పోలీసులు అదే చెప్పిరా, వాళ్ళు కూడా సేమ్ మీ లెక్కనే వీడియోలన్నీ తీసుకొని ఇంత దారుణంగా చేసిండు వీడు, మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు, పిలిపిస్తామన్నారు. మరి పిలిపించి కూడా నాకు ఫోన్ చేసిరు, పిలిపించినామమ్మ వాడిని భయపట్టినాం, వాడు బెదిరించినాం మేము, ఇంకా మీ వైపు కూడా రాడు వాడు అని చెప్పిండు పోలీస్ ఆయన. చెప్పినప్పుడు నమ్మాలి కదా, మళ్ళీ మాకు మనిషి చూపిమని ఈరోజు పోదాం నిన్న కూడా ఫోన్ చేసినాము, ఎస్ఐ లేడు, ఈరోజు పోదామంటే మా పెద్ద అబ్బాయి. అతని పేరేంటి? వచ్చి ఇక్కడ చేసిన అతని పేరేంటి? ఆ పేరేంటో మనకేం తెలుస్తుంది, పేరు నాకు తెలియదు. కానీ ఆ మనిషి ఏ మనిషి అనేది తెలుసు, మనిషి అన్నది తెలుసు. అన్న మీరే దీన్ని ఎట్లా చూస్తున్నారన్న? అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఇవన్నీ నమ్మొచ్చా ఇట్లా? అలాగే ఇక్కడ మీ బస్తీకి సంబంధించి ఊర్లో కూడా ఇట్లా చేస్తున్నారు. మీ పిల్లలు వాళ్ళు బయటికి స్కూల్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు, మరి భయపడతారు కదా వాళ్ళు కూడా. మరి దానికి సంబంధించి ఎప్పుడన్నా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా చేశారు? ఫస్ట్ టైం జరిగింది, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది ఇది అనమాట. యాక్చువల్గా అది మాకు అసలు ఫస్ట్ టైం జరగడంతో మాకు చాలా అవాక్ అయ్యాం అనమాట. ఫస్ట్ ఓపెన్ చేయగానే మాది ఆపోజిట్లో ఉంటుంది డోరు, ఫోన్ చేసి చెప్పాను చూడమని చెప్పాను కానీ నాకు అసలు కళ్ళం వాటర్ వచ్చేసి అసలు చాలా భయపడ్డాను అనమాట. ఎందుకంటే ఇలాంటి విజన్ ఎప్పుడు చూడలేదు అనమాట, అసలు ఇలాంటి ఎప్పుడు జరగడం కానీ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ రోడ్డు చివర కూడా జరుగుతాయంట కదా పూజలు, అంటే సహజం, అది వాళ్ళ ఇష్టం, అది ఎవరెవరో చేసుకుంటారు, అది నీకు వాటికి సంబంధం లేదు కదా. ఇది ఏంటంటే హౌస్, ఇది పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఆపోజిట్లో ఇప్పుడు పెద్ద ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా భయపడతారు కదా. ఇలాంటి నేను ఎప్పుడు చూడలేదు కదా, చూడనప్పుడు మరి భయం అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ. మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఈ బస్తీలో ఎవరన్నా ఇటువంటి చేస్తున్నారో అని చెప్పి? ఇలా చేస్తారు మనిషి, ఎప్పుడు జరగలేదు కదా, ఫస్ట్ టైమే కదా. ఫస్ట్ అసలు నేను 12 years అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అసలు. ఎవరి పని చేసుకున్నాను. ఎక్కడ కాకుండా ఈ వేరే ఎక్కడన్నా ఇక్కడే వేరే ప్లేస్లో ఎప్పుడన్నా చూసారా? లేదు, చూడలేదు. చూసినా ఇదే చెప్పచ్చు అని చూడలేదు. ఈ మనము 4 ఉంటాయి కదా, 4 రోడ్లు ఉంటాయి కదా, అట్లాంటి చోట ఉంటాయి, అక్కడ చూస్తాం తప్ప అదేముంది ఎవరు పెడతారో మాకు సంబంధం లేదు. ఏంటి యాక్చువల్లీ ఇంటి ముందు వచ్చి పెట్టారు కాబట్టి దీని గురించి మాకు బాధ అనిపిస్తుంది అనమాట. రేపు వాళ్ళ ఇంటికి అవ్వచ్చు, ఎవరింటికైనా అవ్వచ్చు, ఇబ్బందే కదా. ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుంటే చాలు మాకు, అంతకంటే ఏం లేదు. అంటే దీని నుంచి కోలుకున్నారా? ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అందరూ బయటకు వెళ్తున్నారా? ఇంకా అదే షాక్లో ఉన్నారా? షాక్ ఏదో ఉంటుంది మరి, బయటకు తప్పదు కదా మరి, ఎవరి పనులు చేసుకోవాలి. అంతా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, హై క్లాస్ వాళ్ళు అయితే కాదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళము వెళ్ళాలి తప్పదు. దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని ఏం చేయలేం కదా. మనుషులు అయితే భయం ఉంటుంది కదా. అమ్మ మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా మీరు భయపడుతున్నారు. మీరు ఏమంటున్నారంటే నా ఇంటి వరకే నేను చూసుకుంటా, బయట వరకు నేను చూడండి అంటున్నారు. ఇప్పుడు బయట నుంచి స్టార్ట్ అయింది, ఇంటి వరకు వచ్చేసింది. మరి బయట ఉన్నప్పుడే ఖండిస్తే రాదు కదా. బయట ఉన్నప్పుడు మనం చూడలే కదా నాన్న, బయట ఉన్నప్పుడు పలాని వ్యక్తి అని మనం చూడలేము. నా ఇంటికి వచ్చిండు కాబట్టి పలానోడు అని నాకు తెలిసినోడు కాబట్టి చెప్తాను నేను. అట్లా బయట అయితే నేను చూడండి నేను అబద్ధం ఎందుకు ఆడతా? ఎవరి వల్ల వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు, మనకు సంబంధం లేదు. నా ఇంటి వరకు నాకు. సో గైస్ చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ఒక వ్యక్తి వీళ్ళ వ్యక్తిగతంగా పగలు ఉన్నాయి, అందుకని అతను వచ్చి ఇక్కడ చేశాడంటూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటివి ఇక్కడ ఎప్పుడూ జరగలేదు, ఇదే మొదటిసారి. ఊరి చివర చూసాం కానీ సాధారణంగా వాటిని వదిలేసాం, ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇంటి వరకు వచ్చేసరికి చాలా భయం వేస్తుంది. 2 రోజుల నుంచి కూడా బయటకు రావలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఈ కేసు ఇక్కడతో ఆగుతుందా, ఇంకెంత